జర్నలిస్టులు వైఖరులు తీసుకుంటూ ఉంటారు, ఒక స్టాండ్ తీసుకుంటూ ఉండడము ఎంతవరకు కరెక్టు? మీరు జర్నలిస్ట్గా ఒక సంస్థలో ఎంప్లాయీగా మాత్రమే అనుకుంటున్నారా మీ గురించి మీరు, లేదంటే ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా మీ జీవనోపాధి కోసం ఈ జర్నలిజం ప్రాక్టీస్ చేస్తున్నా అని మాత్రమే అనుకుంటున్నారా, లేదా మీరు ఒక జర్నలిస్ట్గా ఈ సమాజంలో సివిల్ సొసైటీలో మీరు మిమ్మల్ని మీరు భాగం అనుకుంటున్నారా అని ఈ ప్రశ్నలు వేసుకోవాలి. మిమ్మల్ని మీరు సివిల్ సొసైటీలో భాగం అనుకుంటే సమాజంలో జరిగే మంచి చెడ్డల్ని కేవలం మీ వృత్తికి మాత్రమే కాకుండా మీ ప్రవృత్తిలో కూడా భాగంగా చూసి దాంట్లో కల్పించుకుంటారు. సమాజానికి మంచి జరగటానికి మీ వాయిస్ని వాడతారు. దాంట్లో తప్పనిసరిగా విమర్శలు వస్తాయి. సివిల్ సొసైటీలో మీరు భాగమైనప్పుడు ఒక దాన్ని వ్యతిరేకిస్తారు, వైఖరి తీసుకుంటారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అనే వైఖరి నేను తీసుకున్నానని నేను అనుకోను. ఇప్పుడు నేనే వైఖరి తీసుకున్నానంటే బీఆర్ఎస్ పరిపాలన 10 సంవత్సరాలుగా జరిగింది, రాను రాను ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలనగా మారిపోయింది. దాని ప్లేస్ లో బీజేపీ రావటం, లేదా 10 ఏళ్ల నుంచి దేశంలో బీజేపీ పాలన కూడా చాలా ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి అది తెలంగాణలో కూడా వస్తే సొసైటీ కూడా పాడైపోతుంది, చీలికలు పెరిగిపోయి ఈ ఉద్రిక్తతలు వస్తుంటాయి యూపీలో అక్కడ వచ్చినట్టు. కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయాలి అనేది నేను నమ్మాను. దానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం అనేది ఆ రెండింటి ఫలితం వల్ల అవ్వచ్చు. నేను నమ్మటం వల్ల కాదు, దాన్ని బట్టి నేను కాంగ్రెస్ పార్టీ అనుకున్నామనటానికి లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే తప్పులు చేయడం మొదలుపెట్టిందో దాన్ని మళ్ళీ విమర్శించడం మొదలుపెట్టాను అనుకోండి, వాళ్ళు అర్థం చేసుకుంటారు ప్రజలు. నువ్వు బీఆర్ఎస్ పట్ల అనుకూలంగా ఉండి ఇప్పుడు కాంగ్రెస్ని తిడుతున్నావు ఏంటి అని నన్ను అంటానికి లేదు. అంటే అంత జాగ్రత్తగా మ్యానిపులేటివ్గా లేదంటే పోతే బ్యాలెన్స్ చేస్తూ మనం అంత కాన్షియస్గా ఉండాలా అనే ప్రశ్న రావచ్చు. కానీ ఉండాలి. అంటే ఎందుకంటే మనకు ముఖ్యమైన దినుసు, ముఖ్యమైన అవసరం క్రెడిబిలిటీ. ప్రజల్లో జర్నలిస్టుల గురించి అటువంటి అభిప్రాయం ఉండటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. వాళ్ళు తప్పనట్లేదు. ప్రజలు కూడా జర్నలిస్టుల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే విషయంలో వాళ్ళకి చాలా కన్ఫ్యూషన్ ఉంది. అందరు జర్నలిస్టులను ఒకే రకంగా గాటగట్టడంలో కూడా కన్ఫ్యూషన్ ఉంది వాళ్ళకి.